దుఃఖ్ కా అధికారి. దుఃఖం అనుభవించటానికి కూడా అర్హత ఉండాలి. టైటిల్ పేరనమాట. ఇప్పుడు మనం లెసన్ చూస్తాము. మనుష్య की पोशाक उन्हें విభిన్న శ్రేణిयों में बाँट देती है. మనిషి వేసుకున్న దుస్తులు అతనిని ఏ శ్రేణి వాడో చెప్పేస్తుందనమాట. అంటే వాడు గొప్పవాడా, పేదవాడా, మధ్యతరగతి వాడా అనేది అతడు వేసుకున్న బట్టలను బట్టి చెప్పేసేయొచ్చు. సో प्रायः पोशाक ही समाज में मनुष्य का अधिकार और उसका दर्जा निश्चित करती है. సింపుల్‌గా చెప్పాలంటే మనిషి వేసుకునే డ్రెస్సే అతని యొక్క సమాజంలో అతని యొక్క పరిస్థితిని చెప్పేస్తుంది. వహ హమారే లియే అనేక్ బంద్ దర్వాజే ఖోల్ దేతీ హై. మనిషి వేసుకున్న డ్రెస్ అతడికి చాలా అవకాశాలనేది తెచ్చిపెడుతుందనమాట. परंतु कभी ऐसी भी परिस्थिति आ जाती है कि हम ज़रा नीचे झुककर समाज की निचली श्रेणियों की अनुभूति को समझना चाहते हैं. ఒక్కొక్కసారి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటే ఒక మనిషి తనకన్నా తక్కువ స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవాలి, వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండాలి అని అనుకుంటాడు. उस समय यह పోషాక్ ही బంధన్ और అड़चन बन जाती है. అదే సమయంలో అతడు వేసుకున్నటువంటి బట్టలే అతడికి ఇంటరప్షన్‌గా తయారవుతాయన్నమాట. అడ్డుగా తయారవుతాయన్నమాట. जैसे आयु की लहरें कटी हुई पतंग को सहसा भूमि पर नहीं गिर जाने देती. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థ్రెడ్ ఊడిపోయినటువంటి గాలిపటం ఉందనుకోండి. అది గాలికి కింద పడకుండా అలా అలా గాల్లోనే ఎగురుతూ ఉంటుందన్నమాట. उसी तरह खास परिस्थितियों में हमारी पोशाक हमें झुक सकने में रोक देती है. అలాగే మనం స్పెషల్ టైమ్స్‌లో మన యొక్క ఈ డ్రెస్ అనేది మనల్ని కిందకి వెళ్ళడానికి ఆపుతుందనమాట. మనకన్నా తక్కువ స్థాయి వాళ్ళని కలిసి మాట్లాడదాం అనుకుంటే ఈ బట్టలు ఆ పని చేయనీయకుండా ఆపుతాయన్నమాట. సరే అని చెప్తున్నాడు ఆథర్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే, बाजार में फुटपाथ पर कुछ खरबूजे डलिया में और कुछ जमीन पर बिक्री के लिए रखे जान पड़ते थे. బజార్‌లో ఫుట్‌పాత్ మీద కొన్ని పుచ్చకాయలు బుట్టలో పెట్టుకొని, మరికొన్ని పుచ్చకాయలు హ్మ్, భూమి మీద పడేసేసి అమ్మడానికి సిద్ధంగా ఉంచబడి ఉన్నాయన్నమాట. खरबूजों के समीप एक अधेड़ उम्र की औरत बैठी रो रही थी. ఆ పుచ్చకాయల దగ్గర మధ్య వయస్కురాలైన ఒక ఆడామె కూర్చొని ఏడుస్తోందన్నమాట. ఖర్బూజీ బిక్రీకే లియే థే. ఆ పెట్టినటువంటి పుచ్చకాయలు అమ్మడానికి పెట్టింది. పరంతు ఉన్హే ఖరీద్నే కే లియే కోయి కైసే ఆగే బడతా. కానీ దాన్ని కొనడానికి అక్కడుండే వాళ్ళల్లో ఎవరైనా ఎందుకు ముందుకొస్తారు? ఖర్బూజీ కో बेचने वाली तो कपड़े से मुंह छिपाए सिर को घुटनों पर रखे फुफक फुफक कर रो रही थी. కర్బూజా ఆ పుచ్చకాయలను అమ్మేటటువంటి ఆ మధ్య వయస్కురాలు అయిన ఆడామె తన యొక్క ముఖాన్ని బట్టలో దాపెట్టేసేసుకొని, ఆమె కట్టుకున్న చీర ఉంది కదా దానిలో దాపెట్టేసేసుకొని, ఆమె తలని తీసుకెళ్ళి మోకాళ్ళ మీద పెట్టేసుకొని ఎక్కిళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తోంది అని చెప్పాడు ఇక్కడ ఆథర్. पड़ोस की दुकानों के तख्तों पर बैठे या बाजार में खड़े लोग घृणा से उसी स्त्री के संबंध में बात कर रहे थे. పడోస్కి దుకాణంకి తఖ్తోం పర్ బైఠే. చుట్టుపక్కల దుకాణాలలో వాళ్ళ అరుగులున్నాయి దుకాణాలకి. ఆ అరుగుల మీద కూర్చొని కొంతమంది, ఇంకా బజార్ మే ఖడే లోగ్, బజార్లో నిల్చొని మరికొంతమంది, ఘృణాసే ఉసి స్త్రీకే సంబంధమే బాత్ కర్ రహే థే. చాలా కోపంతో, చాలా ఘృణ అంటే హేట్రేట్ అనమాట. హేట్రేట్తో ఆ ఆడామెకి సంబంధించి మాటలు మాట్లాడుకుంటున్నారు వాళ్ళంతా. ఉస్ స్త్రీ కా రోనా దేక్కర్ మన్ మే ఏక్ వ్యథా సి ఉఠి. ఆ ఆడామె ఏడవడం చూస్తే మనసులో ఒకలాంటి బాధ ఏర్పడుతుంది అని ఆథర్ చెప్తున్నారు. పర్ ఉస్కే రోనే కా కారణ్ జాన్నే కా ఉపాయ్ క్యా థా. కానీ ఆ ఆథర్కి ఎలా ఆ విషయం తెలుసుకోవాలి, ఆమె ఎందుకు ఏడుస్తోందో ఆ విషయం ఎలా తెలుసుకోవాలో అర్థం కావటం లేదు. फुटपाथ पर उसके समीप बैठ सकने में मेरी पोशाक ही व्यवधान बन खड़ी हो गई.
పోనీ ఫుట్పాత్ మీద కూర్చున్న ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ దగ్గర కూర్చొని ఈ విషయం తెలుసుకుందామా అంటే ఈయన గారు మంచి బట్టలు వేసుకొని ఉన్నారు. సో ఆయన బట్టలే ఆయనకు పెద్ద ఇంట్రడక్షన్గా తయారైందనమాట. ఆయన వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చోలేకపోతున్నాడు, ఎందుకంటే ఆయన అంత గొప్ప బట్టలు వేసుకొని ఉన్నాడు, మంచి బట్టలు వేసుకొని ఉన్నాడు కాబట్టి. एक आदमी ने घृणा से एक तरफ थूकते हुए कहा, ఒక వ్యక్తి చాలా హేట్రేట్తో పక్కన తూ అని ఊస్తూ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? క్యా జమానా హై, ఏం టైం వచ్చేసిందండి. జవాన్ బేటేకో మరే పూరా దిన్ నహీ బీతా. ఏజ్లో ఉండేటటువంటి కొడుకు చనిపోయి ఒక్కరోజు కూడా అవ్వలేదు. మంచి చిన్న ఏజ్ అనమాట. చిన్న ఏజ్లో ఉండేటటువంటి కొడుకు చనిపోయి ఒక్కరోజు కూడా అవ్వలేదు. ఆర్ యహ్ బేహయా దుకాన్ లగా బేటీ హే, ఈ సిగ్గు లేకుండా ఈ ఆడామే దుకాణం తెచ్చుకొని కూర్చుంది పుచ్చకాయలు అమ్ముకోవడానికి. दूसरे साहब अपनी दाढ़ी खुजाते हुए कह रहे थे. ఇంకొక వైపు ఇంకొక మహానుభావుడు ఆయన గడ్డాన్ని గోక్కుంటూ ఏమంటున్నాడంటే, అరే జైసీ నియత్ హోతీ హై అల్లా భీ వైసీ హీ బర్కత్ దేతా హై. అరే ఎలాంటి బుద్ధి ఉంటే భగవంతుడు అలాగే అన్నీ చేస్తాడు. ఎవరేం చేస్తారు దానికి? ఆమె అలాంటి పనులు చేసింది కాబట్టి భగవంతుడు అలాగే ఇస్తాడు ఏ ఫలితము అని అంటున్నాడు అనమాట ఆయన. తర్వాత सामने के फुटपाथ पर खड़े एक आदमी ने दिया सलाई की तिली से कान खुजाते हुए कहा. ఇంకా ఎదురుగా ఫుట్పాత్ మీద నిల్చున్నటువంటి ఒక వ్యక్తి మ్యాచ్ బాక్స్లో మ్యాచ్ స్టిక్ ఉంటుంది కదా, దాంతో తిలీసే కాన్ ఖుజాతే హువే, దానికి బ్లాక్గా ఒక మందుగుండు ఉంటుంది కదా, దాంతో తన చెవిని తుడుచుకుంటూ, అరే ఇన్ లోగోं का क्या है, అరే వీళ్ళ గురించి ఏం చెప్తామండి. ఏ కమీనే లోగ్ రోటీ కే టుకడే పర్ జాన్ దేతే हैं, రొట్టె దొరికితే చాలు ప్రాణాలన్నా ఇచ్చేస్తారు వీళ్ళు. इसके लिए बेटा बेटी ఖసం లుగాయి ధర్మ ఈమాన్ సబ్ రోటీ కా టుకడా హై. వాళ్ళకి రొట్టె ఉంటే చాలు, దానికోసం పిల్లలు కొడుకులు కూతుర్లను వదిలేసుకుంటారు, హస్బెండ్ వైఫ్ని వదిలేస్తాడు, వైఫ్ని హస్బెండ్ వదిలేస్తుంది, ధర్మ ఈమాన్ ధర్మం అన్నీ వదిలేసుకుంటారు, ఒక రొట్టె కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు వీళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. परचून की दुकान पर बैठे लाला जी ने कहा. గ్రాసరీ షాప్ అనమాట. గ్రాసరీలు అమ్మేటటువంటి లాలాజీ ఏమంటున్నాడు, అరే భాయ్ ఉన్కే లియే మరే జియే కా కోయి మతలబ్ నా హో. వాళ్ళ గురించి ఏం చెప్తాము, ఎవరు చచ్చినా ఎవరి సంగతి వాళ్ళకు అనవసరం. పర్ దూసరే ధర్మ ఇనాం కా తో ఖయాల్ కర్నా చాహియే. పోనీ వేరే వాళ్ళ ధర్మము దాని గురించన్నా వీళ్ళు ఆలోచించాలి కదా, వాళ్ళు పోతే పోయారు కానీ ఎదుటి వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళ ధర్మం వాటి గురించి ఆలోచించాలి కదా. జవాన్ బేటేకే మర్నే పర్ 13 దిన్ కా సూతక్ హోతా హై. 13 రోజులు అంటూ ఉంటుంది. ఇంట్లో కొడుకు చనిపోతే 13 రోజులు అంటూ ఉంటుంది. और वहाँ सड़क पर बाजार में आकर खरबूजे बेचने बैठ गई है. ఇక్కడ ఈమె వచ్చేసేసి రోడ్డు మీద కూర్చొని బజార్లో పుచ్చకాయలు అమ్మడానికి కూర్చునేసేసింది. 1000 ఆద్మీ ఆతే జాతే హై. వేలలో మనుషులు తిరుగుతూ ఉంటారు, వస్తూ పోతూ ఉంటారు. కోయి క్యా జాంతా హై, ఎవరికి ఏం అర్థమవుతుంది కి ఇస్కే ఘర్ మే సూతక్ హై, ఈమె ఇంట్లో అంటూ ఉందని చెప్పేసి ఎవరికి ఎలా తెలుస్తుంది. కోయి ఇస్కే ఖర్బూజే కోయి ఇస్కే ఖర్బూజే ఖా లే తో ఉస్కా ఈమాన్ ధర్మ కైసే రహేగా. ఎవరో తెలియక ఆమె పుచ్చకాయలు కొనేసుకొని తినేస్తే వాళ్ళ ధర్మం ఏమైపోతుందండి. క్యా అధేర్ హై, అస్సలు భయం లేని పాటలు ఇవన్నీ, ఇంత భయం లేని పాటలు ఇవన్నీ అని అంటున్నారు అనమాట. పాస్ పడోస్ కి దుకాన్ సే పూछने पर పతా లగా. ఆతరెళ్ళి చుట్టుపక్కల ఆ షాపుల్లో అడిగితే ఆయనకి ఏం తెలిసిందంటే, ఉస్కా 23 బరస్ కా జవాన్ లడ్కా థా. ఆ ముసలావిడికి 23 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఘర్ మే ఉస్కి బహు और పోతా పోతీ హై. ఇంట్లో కోడలుంది, ఇంకా మనవడు మనవరాళ్ళు కూడా ఉంది. लड़का शहर के पास 1.5 बीघा भर जमीन में कचियारी करके परिवार का निर्वाह करता था. అబ్బాయి వాళ్ళు ఉంటున్నటువంటి ప్లేస్లో లడకా షహర్ కే పాస్, ఆ అబ్బాయి టౌన్ దగ్గర ఒక 1.5 బీఘా భర్ జమీన్, 1.5 ఎకరం భూమిలో కచియారీ కర్కే పరివార్ కా నిర్వాహ్ కర్తా థా. కూరగాయల మొక్కలు నాటి తన
పరివార్ కా నిర్వాహకర్త తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. खरबूजों की डलिया बाजार में पहुंचाकर कभी लड़का स्वयं सौदे के पास बैठ जाता, कभी माँ बैठ जाती. కర్బూజీ పుచ్చకాయలన్నిటినీ ఒక బుట్టలో వేసుకొనేసేసి బజార్కు వెళ్ళి ఆ అబ్బాయి స్వయంగా వాటిని అమ్మేవాడు, లేదా అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ కూర్చొని అమ్మేది. लड़का परसों सुबह मुंह अंधेरे बेलों में से పక్కే కర్బూజే చున్ రహా థా. అబ్బాయి మొన్న పొద్దున్న అంధేరే బాగా చీకటిగా ఉంది అనమాట. పొద్దున చీకటిగా ఉంది. ఆ టైంలో బేలో మేసే పకే ఖర్బూజే చున్ రహా థా. ఆ పొదల్లో నుంచి మంచిగా చక్కగా పండినటువంటి పుచ్చకాయలను ఏరుతున్నాడు. गीली मेड़ की तरावट में विश्राम करते हुए एक सांप पर लड़के का पैर पड़ गया. गीली मेड़ की तरावट पर ఆ యొక్క భూమి బాగా తడిసిపోయింది. ఆ ఒడ్డున విశ్రాంతి తీసుకున్నటువంటి ఒక పాము మీద ఆ అబ్బాయి యొక్క కాలు పడింది. సాప్నే లడ్కే కో ఢస్ లియా. అంతే, ఆ పాము ఆ అబ్బాయిని కాటేసేసింది. लड़के की बुढ़िया माँ बावली होकर ओझा को बुला लिया. అబ్బాయి వాళ్ళ అమ్మ పిచ్చిదైపోయేసేసి ఏం చేస్తుందో అర్థం కాకుండా వెళ్ళి మంత్రగాడిని తీసుకొచ్చేసింది. జాడనా ఫూక్నా హువా. ఇంకా మంత్రాలు వేయడము, జాడనా ఫూక్నా అన్నీ జరిగిపోయిందనమాట. మంత్రాలు వేయడం, విభూది పెట్టడాలు అవన్నీ అయిపోయాయి. నాగదేవ్కి పూజ హుయి. నాగదేవత పూజించడం జరిగింది. పూజాకి లియే దాన్ దక్షిణ చాహియే. పూజ చేయడానికి దానాలు దక్షిణాలు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కావాలి. घर में जो कुछ आटा और अनाज था दान दक्षिणा में उठ गया. ఇంట్లో ఏదో కొంచెం ఆట అంటే పిండి, ధాన్యం ఏదో ఉంటే అదంతా దక్షిణ రూపంలో వాడికి ఓజాకి ఇచ్చేశారనమాట. माँ बहू और बच्चे भगवान से लिपट कर रोए. బహు కోడలు పిల్లలు భగవాన్ సే లిపట్ కర్ రోయే. భగవాన్ అంటే చనిపోయాడు కదా, ఆ అబ్బాయి పేరు భగవాన్ అనమాట. వాడిని పట్టుకొని భయంకరంగా ఏడ్చేశారనమాట. పర్ భగవాన్ జో ఏక్ దఫే చుప్ హువా. భగవాన్ ఒక్కసారి మాట్లాడడం ఆపేశాడు. తో ఫిర్ నా బోలా. ఆపేసిన తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు మాట్లాడలేదు. सर्प के विष से उसका सब बदन కాలా పడ్ గయా థా. సర్పం యొక్క విషం కారణంగా అతడి మొత్తం శరీరం నలుపుగా తయారైపోయింది, నల్లగా మారిపోయిందనమాట. జిందా ఆద్మీ నంగా భీ రహ సక్తా హై. బతుకున్నవాడు బట్టలు లేకుండా అయినా ఉంటాడు. పరంతు ముర్దే కో నంగా కైసే విదా కియా జాయ్. చనిపోయిన వాడిని బట్టలు లేకుండా ఎలా పంపిస్తాము, ఎలా సాగనంపుతాము? उसके लिए तो बजाज की दुकान से नया कपड़ा लाना ही होगा. ఆ చచ్చిపోయిన వాడి కోసము బట్టల దుకాణం నుంచి కొత్త బట్ట తేవలసిందే. చాహే ఉస్కే లియే మా కే హాథోం కి చిన్ని కంకన్ హీ క్యూ నా బిక్ జాయే. దానికోసము అమ్మ చేతులకి ఉండే అరిగిపోయిన గాజుల్ని అమ్మైనా సరే ఆ యొక్క బట్టని తీసుకురావాల్సిందే, కొత్త బట్టని తీసుకొచ్చి ఆ చనిపోయిన వాడికి కప్పాల్సిందే. అలాంటి పరిస్థితి. భగవాన్ పరలోక్ చలా గయా. భగవాన్ ఆ అబ్బాయి చనిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఘర్ మే జో కుచ్ చూనీ భూసి థీ సో ఉసే విదా కర్నే మే చలి గయి. ఇంట్లో ఏదో చూని బూసి అంటే ఏదో కొంచెం అటు ఇటుగా ఉన్నాయి సామాన్లు తినడానికి, అవన్నీ అతడుని పంపించేసేటప్పుడు యూజ్ చేసేసారు, మొత్తం అయిపోయింది. బాప్ బాప్ నహీ రహా తో క్యా. లడ్కే సుబహ్ ఉఠతే హీ భూక్ సే బిల్బిలానే లగే. తండ్రి లేకపోతే ఏంటి, పిల్లలు పొద్దున్నే లేవగానే వాడు కడుపులో ఆకలికి వాళ్ళు తట్టుకోలేక విలవిలలాడిపోయారు. దాదీనే ఉన్హే ఖానే కే లియే ఖర్బూజే దే దియే. నానమ్మ మా పిల్లలకి కర్బూజా పుచ్చకాయ ఇచ్చింది తినడం కోసం అని చెప్పేసి. లేకిన్ బహుకో క్యా దేగి. కానీ కోడలికి ఏం పెడుతుంది తినడానికి?
బహు కా బదన్ బుఖార్ సే తవి కి తరహ తప్ రహా థా. కోడలి యొక్క శరీరము జ్వరం కారణం చేత పెనం మాడిపోతున్నట్టు మాడిపోతుంది, కాలిపోతుంది బాడీ అంతా ఆమెది. అబ్ బేటీకి బినా బుడియా కో దూ అన్నీ చవన్నీ భీ కౌన్ ఉధార్ దేతా. ఇప్పుడు కొడుకు లేడు. కొడుకు లేనటువంటి ఆ ముసలావిడికి రెండనాలు నాలుగణాలు కూడా అప్పు ఎవరిస్తారు? बुढ़िया रोते रोते और आंखें पोंछते पोंछते भगवान के बटोरे में सॉरी भगवान के बटोरे हुए खरबूजे डलिया में समेटकर बाजार की ओर चली और चारा भी क्या था. బుడియా ఆ ముసలావిడ ఏడుస్తూ ఏడుస్తూ తన కళ్ళను తుడుచుకుంటూ భగవాన్ వాళ్ళ కొడుకు మొత్తం కర్బూజా అంటే పుచ్చకాయలను బుట్టలో పెట్టి ఉన్నాడనమాట. సారీ, భగవాను ఆ కర్బూజాలని మొత్తం గ్యాదర్ చేసి పెట్టాడు. ఆ పుచ్చకాయలన్నిటినీ ఆవిడ బుట్టలో పెట్టుకొనేసేసి బజార్కి తీసుకెళ్ళి బజార్ వైపు వెళ్ళింది. ఆర్ చారాబీ క్యాత, ఆ ముసలావిడ ఇంకేం చేయగలదు? ఆమెకుండే కష్టానికి, ఆ కష్టం పోవాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఆమె పుచ్చకాయలు అమ్ముకోవాల్సిందే. ఇప్పుడు ఇంకా పుచ్చకాయలు అమ్ముకోకుండా ఆమె ఏం చేయగలదు? చేయాల్సింది అదే. సో అదే చేస్తుంది. బుడియా ఖర్బూజే బేచనీ కా సాహస్ కర్కే ఆయి థీ. ముసలావిడ పుచ్చకాయలు అమ్మాల్సిందే అని చెప్పేసేసి చాలా సాహసవంతమైన పనే చేసింది. పరంతు సిర్ పర్ చాదర్ లపేటే, కానీ వచ్చింది కూర్చుంది నెత్తి మీద గుడ్డేసేసుకొని మొహాన్ని కప్పేసుకుంది. సిర్ కో ఘుటనో పర్ టికాయే హువే, తలని తీసుకెళ్ళి తన మోకాళ్ళకు అతికిచ్చేసుకుందనమాట. ఫఫక్ ఫఫకర్ రో రహీ థీ, కుళ్ళి కుళ్ళి ఏడ్చేస్తోంది. పాపం కదా. కల్ జిస్కా బేటా చల్ బసా, నిన్న వాళ్ళ కొడుకు చనిపోయాడు. ఆజ్ వహ్ బాజార్ మే సౌదా బేచనీ చలీ హై, ఈరోజు ఆమె మార్కెట్లో బేరాలు చేయడానికి వచ్చేసింది. హాయ్ రే పత్తర్ దిల్, ఎంత నిజంగా ఆమె మనసు బండరాయి. ఉస్ పుత్ర వియోగిని కే దుఃఖ్ కా అందాజా లగానే కే లియే, ఈ పుత్ర వియోగంతో బాధపడుతున్నటువంటి ఆమె మనసు ఆ విషయాన్ని అనలైజ్ చేయడానికి కోసం అని చెప్పేసి पिछले साल अपने पड़ोस के पुत्र की मृत्यु से दुखी माता की बात सोचने लगा. ఆథర్ ఇంతకు ముందు ఒక ఆవిడ తన కొడుకును కోల్పోయిందనమాట. ఆవిడ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఆవిడ అనమాట. పిछले साल अपने पड़ोस के पुत्र, క్రితం సంవత్సరం ఆథర్ యొక్క పక్కింటి వాళ్ళ కొడుకు అనమాట చనిపోయాడు. ఆ కొడుకు చనిపోవడం వల్ల వాళ్ళ మదర్ చాలా చాలా బాధపడింది. అది ఆయనకు గుర్తొచ్చింది అనమాట. ఆ విషయం గుర్తొచ్చింది అనమాట. వహ సంభ్రాంత్ మహిళ పుత్ర కి మృత్యు కే బాద్ అడాయి మాస్ తక్ పలంగ్ సే ఉఠ్ న సకి, ఆ కొడుకు చనిపోవడంతో 2.5 నెలల వరకు ఆ తల్లి మంచం వదిలి రాలేకపోయిందనమాట. మంచం మీద నుంచి లేవలేకపోయిందనమాట. उन्हें 15-15 मिनट बाद पुत्र वियोग से मूर्छा आ जाती थी. ఆమెకి ప్రతి 15 మినిట్స్కి ఒకసారి మూర్ఛ వచ్చేసేదనమాట, పిల్లవాడు చనిపోయాడే అని చెప్పేసి ఆ బాధకి. ఆర్ మూర్ఛ నా ఆనేకి అవస్థామే, ఒక్కొక్కసారి మూర్ఛ రాదనమాట. ఆ టైంలో ఆంఖోసే ఆంసూ నా రుక్ సక్తే థే, కళ్ళలో నుంచి కన్నీళ్ళు మాత్రం ఆవిడకి ఆగేవి కాదు. మూర్ఛ వస్తే మూర్ఛపోయేది, మూర్ఛ లేకపోతే ఏడుస్తూ కూర్చునేది. దో డాక్టర్ హర్ దమ్ సిర్హానే బైఠే రహతే థే, ఇద్దరు డాక్టర్లు ఇటుపక్క ఆమె నెత్తికి అటుపక్క ఇటుపక్క కూర్చొని ఎప్పుడు ఆమెని చూసుకుంటూ ఉన్నారు. హర్ దమ్ సిర్ పర్ బర్ఫ్ రఖీ జాతీ థీ, ప్రతిసారి నెత్తి మీద చల్లగుడ్డ పెట్టేవాడు అన్నమాట. బర్ఫ్ అంటే ఐస్ గడ్డ పెట్టి ఉంచేవారనమాట. షహర్ భర్ కే లోగ్ కే మన్ ఉస్ పుత్ర శోక్ సే ద్రవిత్ హో ఉఠే థే, ఆ పరిస్థితిని చూసి మొత్తం అక్కడ ఉండేటటువంటి చుట్టుపక్కల ప్రజలందరూ చాలా చాలా తీవ్రంగా బాధపడిపోయేవాళ్ళు అనమాట. जब मन को सूझ का रास्ता नहीं मिलता तो बेचैनी से कदम तेज हो जाते हैं. మనసుకి ఏ విధమైన ఆలోచన తట్టకపోతే
కాళ్ళు చాలా ఫాస్ట్‌గా నడవడం స్టార్ట్ చేస్తాయన్నమాట. అప్పుడేమవుతుంది, ఉసీ హాలత్ మే నాక్ ఊపర్ ఉఠాయే, తలకాయ పైకెత్తేస్తారు. తలకాయ పైకెత్తడం వలన ముక్కు కూడా పైకెళ్ళిపోతుంది. రాహ్ చల్తోం సే ఠోకరే ఖాతా హై. మనం దారిలో మన కాలు కింద ఏం అడ్డం వస్తున్నాయో తెలీదనమాట. ఎందుకంటే మన తల పైకి చూస్తూ ఉంటుంది. మన ముక్కు, తల అన్నీ పైకెళ్ళిపోయి ఉంటాయనమాట. టెన్షన్ ఉంది మనసు లోపల. గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం తలకాయ పైకి ఎత్తేసేసి. ఆ టైంలో కాళ్ళు ఎలా నడుస్తున్నాయి, దేని మీద కాలేస్తున్నామో అర్థం కాదు. దేనికంటే దానికి కొట్టుకుంటుంది కాలు. టోకరే ఖాతా మే చలా జా రహా థా. ఆ విధంగా నా పరిస్థితి, ఆథర్ యొక్క పరిస్థితి తయారైపోయిందనమాట. అతడు ఆ విధంగా వెళ్ళిపోతున్నాడు. అలాగే దారిలో కొట్టుకుంటూ అదే విధంగా వెళ్ళిపోతున్నాడనమాట. సోచ్ రహా థా, ఆలోచిస్తున్నాడు ఏమని, शौक करने गम मनाने के लिए भी सहूलियत चाहिए. మనం ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నాడు అంటే, ఫెసిలిటీ ఉండాలనమాట. బాధను అనుభవించే ఫెసిలిటీ కూడా మనకు ఉండాలి అని ఆయనకు ఒక విషయం అర్థమైంది ఆథర్కి ఇక్కడ. దుఃఖీ హోనే కా భీ ఏక్ అధికార్ హోతా హై. ఒక అధికారం ఉండాలి, దుఃఖాన్ని అనుభవించడానికి కూడా ఒక అధికారం ఉండాలి. భగవాన్ వాళ్ళ అమ్మకి ఏ అధికారం ఉంది దుఃఖం అనుభవించడానికి? ఆవిడ చాలా పేదరాలు కదా. సో ఆవిడకి దుఃఖం అనుభవించడానికి కూడా అధికారం లేదనమాట అని ఆథర్ చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ. ఈ ఆథర్